హలో మూవీ లవర్స్, ఈ రోజు మనం తమిళ్లో వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిఎన్ఏ గురించి తెలుసుకుందాం. ఇప్పుడే బిడ్డ పుట్టిందని ఆనందంలో ఉన్న ఒక కపుల్, కానీ వాళ్ళ బిడ్డని మార్చేశారని వాళ్ళు తెలుసుకుంటే, ఈ నిజం తెలుసుకొని వాళ్ళ బిడ్డ ఎక్కడుందో అని ఫైండ్ చేసే ప్రాసెస్లో క్రూరమైన నిజాలు బయటపడితే, ఇవన్నీ తెలుసుకోవాలంటే కీప్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓపెనింగ్ సీన్లో ఆఫీస్లో పని కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తున్న విజయ్ని చూపిస్తారు. చాలా వర్షం పడడంతో సరిగ్గా కనిపించక బైక్ యాక్సిడెంట్ అవుతుంది. షాక్ అయ్యి విజయ్ కార్ దిగి చూస్తాడు. అక్కడ ఒక కపుల్ అండ్ వాళ్ళ చిన్న బేబీ పక్కన పడిపోయి ఉంటుంది. వెంటనే అంబులెన్స్కి కాల్ చేయడంతో వచ్చిన అతను విజయ్ని గుర్తుపట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ కపుల్ చనిపోయారు అని చెప్తారు, కానీ బేబీ మాత్రం ఉంటుంది. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు ఆ యాక్సిడెంట్ గురించి విచారించడానికి. సో ఆ అంబులెన్స్ డ్రైవర్ విజయ్ని సేవ్ చేయడానికి అక్కడ జరిగినది చెప్పకుండా కవర్ చేస్తాడు. అదే హాస్పిటల్లో మరో కపుల్కి అప్పుడే 10 years తర్వాత ఒక బేబీ పుడుతుంది. కానీ ఆ బేబీ పుట్టగానే చనిపోయింది అని ఆ భర్త తెలుసుకొని చాలా బాధపడతాడు. ఇప్పుడు ఇది వాళ్ళ భార్యకి ఎలా చెప్పాలి, తను చెప్తే చనిపోతుంది అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడే ఉన్న విజయ్ ఇదంతా చూస్తుండగా యాక్సిడెంట్లో చనిపోయిన ఆ కపుల్ బేబీని ఈ వ్యక్తికి ఇద్దామనుకొని ఇస్తాడు. దాంతో ఆ వ్యక్తి చాలా హ్యాపీ అవుతాడు. ఇంకా ఇదంతా జరిగిన తర్వాత ఆ అంబులెన్స్ డ్రైవర్ విజయ్తో, ఇంకా ఏం ప్రాబ్లం, అంతా సాల్వ్ అయిపోయింది కదా సార్, మరి ఇంకా టెన్షన్ ఎందుకు పడుతున్నారు అని అనడంతో విజయ్, తప్పు చేసిన వారెవ్వరూ తప్పు నుంచి బయటపడలేరు, కానీ శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది అని అంటాడు. కట్ చేస్తే మన హీరో అయిన అథర్వ యాజ్ ఆనంద్గా ఎంట్రీ ఇస్తాడు. అతను ఒక బార్లో ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఆనంద్ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ బాగా చదువుకొని సెటిల్ అయిన వాళ్ళు. హీరో శరణ్య అనే అమ్మాయిని బాగా ప్రేమిస్తాడు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటారు, కానీ ఏవో రీజన్స్ వల్ల విడిపోతారు. దాని తర్వాత శరణ్య వేరే ఎవరితోనో పెళ్లి చేసుకుంటుంది. దీనివల్లే ఆనంద్ అలా డ్రింకింగ్కి అడిక్ట్ అవుతాడు. ఇలానే బాగా డ్రింకింగ్ చేయడం అండ్ ఏది చెప్పినా వినకపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ అతన్ని పట్టించుకోవడం మానేస్తారు. రోజు తాగి ఇంటికి రావడంతో వాళ్ళ ఫాదర్కి చాలా నీచంగా అనిపిస్తుంది. కట్ చేస్తే హీరో తమ్ముడికి పెళ్లి ఫిక్స్ అయ్యి అమ్మాయి వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతుంటారు. అప్పుడే హీరో ఫుల్గా తాగొచ్చి ఆ తాగిన మత్తులో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ స్పృహ తప్పి పడిపోతాడు. అందరి ముందు ఇలా చేశాడేంటి అని హీరో వాళ్ళ నాన్నకి ఫుల్గా కోపం వచ్చి బాగా తిట్టి నానా మాటలు అంటాడు. ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఆనంద్ని తీసుకెళ్ళి, ఎందుకురా వేరే ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన ఆమె గురించి ఇంత బాధపడి నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నావు అని అడుగుతుండగా అప్పుడే హీరో ఒక నిజంని రివీల్ చేస్తాడు. అది శరణ్యకి వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా పెళ్లి చేశారని అండ్ వాళ్ళ హస్బెండ్ రోజు తనని బాగా టార్చర్ చేస్తాడని. ఇదంతా చెప్పాలని శరణ్య ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా హీరో కోపంగా ఉండడంతో తన కాల్ని లిఫ్ట్ చేయడు. శరణ్య వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా కూడా అడ్జస్ట్ అవ్వు అని అంటారు. సో తనకి ఇంకా ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకొని చనిపోతుంది. చనిపోయే ముందే హీరోకి సెల్ఫీ వీడియో పంపడంతో హీరో నిజం తెలుసుకుంటాడు. ఇది చెప్తూ హీరో బాగా ఎమోషనల్ అవుతాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా కాదు అని హీరోని ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తారు. కట్ చేస్తే హీరోయిన్ అయిన దివ్యాని చూపిస్తారు. తను బాగా హైపర్ యాక్టివ్గా ఉంటుంది. చిన్న చిన్న వాటికి నవ్వుతూ అప్పటికప్పుడే ఎమోషనల్ అవుతూ ఏదేదో మాట్లాడుతూ ఇలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా తనకి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది. ఇదంతా చూసే అందరూ కూడా తనకు కొంచెం మెంటల్ ప్రాబ్లం ఉందేమో అనుకుంటారు. దివ్య పేరెంట్స్ తనకి పెళ్లి చేద్దామని ఎన్ని సంబంధాలు తెచ్చినా కూడా తన ప్రవర్తన వల్ల అన్నీ చెడిపోతూ ఉంటాయి. దీనితో దివ్య పేరెంట్స్ విసుగెత్తిపోయి ఉంటారు. ఇంకా ఆనంద్ మెల్లగా నార్మల్ అవుతున్నాడని వాళ్ళ నాన్న అతనికి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. కానీ ఆనంద్కి ఏం జాబ్ లేకపోవడంతో డ్రింక్ చేస్తూ ఖాళీగా ఉండడంతో సంబంధాలు ఏవీ రావు. అప్పుడే దివ్య సంబంధం గురించి ఆనంద్ వాళ్ళ నాన్న తెలుసుకుంటాడు. కానీ తను కొంచెం పిచ్చిగా బిహేవ్ చేస్తుందని తెలిసి కూడా ఆనంద్ వాళ్ళ అమ్మ వద్దు అని అన్నా కూడా ఆనంద్కి ఇంతకన్నా మంచి సంబంధం రాదు అని ప్రొసీడ్ అవుతాడు. కానీ తన బిహేవియర్ గురించి ఆనంద్కి ఏం చెప్పరు. కట్ చేస్తే ఆనంద్ అండ్ దివ్య ఎంగేజ్మెంట్ రోజు దివ్య చుట్టాలు దివ్య బిహేవియర్ గురించి దాచి ఇంత మంచి అబ్బాయికి ఇస్తున్నారా అని మాట్లాడుకోవడం ఆనంద్ ఫ్రెండ్స్ విని షాక్ అవుతారు. వెంటనే వెళ్ళి ఆనంద్ వాళ్ళ నాన్నతో చెప్తారు. అప్పుడే దివ్య వాళ్ళ సైడ్ వాళ్ళు, ఆ అబ్బాయి ఏమన్నా తక్కువ, అతను కూడా ఒక డ్రింక్ అడిక్ట్ అండ్ రీహాబిలిటేషన్కి కూడా వెళ్ళి ఉన్నాడు, ఇదంతా తెలిసే ఈ సంబంధంకి ఓకే చేశాం అని గొడవ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా దివ్య బాధగా హీరోని చూస్తూ ఈ సంబంధం కూడా చెడిపోతుందా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో నేరుగా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నేను ఈమెనే పెళ్లి చేసుకుంటాను, ఈమెను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నా, ఇంకా మీరెవ్వరూ బాధపడకండి అని స్ట్రైట్గా చెప్పేస్తాడు. ఇంకా వీళ్ళ పెళ్లి జరుగుతుంది. వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా ఎంతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. దివ్య ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. కట్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి 2 సంచులతో ఒక ముసలావిడ వెళ్తుంది.
తను స్నాక్స్ చిప్స్ అమ్మడానికి హాస్పిటల్కి వస్తుంది. డెలివరీ వార్డులోకి వెళ్ళి అందరితో మంచిగా మాట్లాడి వాళ్ళు లేనప్పుడు ఆ పిల్లలకి మత్తుమందు ఇచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్తుంది. ఇది ఇలా ఉండగా దివ్యకి డెలివరీ పెయిన్స్ రావడంతో తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇంకా దివ్యకి కొడుకు పుడతాడు కూడా. దివ్య, ఆనంద్ అండ్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డాక్టర్ అండ్ నర్స్ వచ్చి బాబుని ఇంక్యుబేటర్లో పెట్టాలి అని తీసుకెళ్తారు. ఇంకా 10 minutes తర్వాత వచ్చి దివ్యకి బాబుని ఇవ్వడంతో దివ్య షాక్ అవుతుంది. బాబుని చూసి ఇది నా కొడుకు కాదు, నా కొడుకు ఎక్కడా అంటుంది. అది విని అందరూ షాక్ అవుతారు. ఇది నీ బాబే అని అందరూ నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంటారు. కానీ దివ్య అసలు మాట వినదు. దీంతో అక్కడికి ఆ హాస్పిటల్ హెడ్ డాక్టర్ వస్తుంది. తను బాబుకి రిలేటెడ్ రికార్డ్స్ అన్నీ చూపించి అసలు ఇప్పుడే పుట్టిన బాబుని అంతగా ఎలా చెప్తున్నావు, నీ బాబు కాదని ఆయన అడుగుతుంది. దానికి దివ్య బాబు పుట్టగానే నాకే ముందు ఇచ్చారు, నా బాబుని నేను గుర్తుపట్టలేనా అంటుంది. ఆనంద్ కూడా ఇది మన బిడ్డనే అని ఎంత చెప్పడానికి ట్రై చేసినా కూడా దివ్య అస్సలు వినదు. ఇంకా డాక్టర్ ఆనంద్ని పిలిచి దివ్య ఎందుకు అలా చేస్తుంది, తనకేమన్నా ప్రాబ్లమా అని అడగడంతో తనకున్న డిసార్డర్ గురించి చెప్తారు. అది విని డాక్టర్ అందుకే తను ఇలా చేస్తుందేమో, మేము చేసిన ప్రొసీజర్ అంతా కరెక్టే, తను ఇక్కడ ఉంటే వేరే పేషెంట్స్కి ప్రాబ్లం అవుతుంది, తనని తీసుకొని వెళ్ళండి అంటూ తనని డిశ్చార్జ్ చేస్తారు. ఇంకా దివ్యాని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు కూడా నా బిడ్డ నాకు కావాలి అంటుంది. ఇప్పుడే హీరోకి కూడా బిడ్డని మార్చేసి ఉంటారా అనే డౌట్ రావడంతో లోకల్ ఇన్స్పెక్టర్ని ఆ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అక్కడ హెడ్ డాక్టర్ని కలిసి మళ్ళీ క్వశ్చన్ చేస్తూ ఉండగా తను బిడ్డని ఫ్యామిలీకి చూపించడం, ఇంక్యుబేటర్ రూమ్లోకి తీసుకొని వెళ్ళడం అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని చూపిస్తుంది. ఏది రాంగ్గా లేవు అని క్లారిటీ హీరోకి అండ్ ఇన్స్పెక్టర్కి వస్తుంది. ఇంకా ఇన్స్పెక్టర్ హాస్పిటల్ మీద కంప్లైంట్ ఫైల్ చేసినా కూడా ఏం యూజ్ ఉండదు, ఎందుకంటే నువ్వు అండ్ నీ భార్య మాత్రమే ఇలా డౌట్ పడుతున్నారు అంటాడు. ఇంకా హీరో గవర్నమెంట్ ప్రొసీజర్స్తో డిఎన్ఏ టెస్ట్ చేస్తే చాలా టైం పడుతుంది అని హీరో ఫ్రెండ్ అయిన లాయర్ని కలిసి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాడు. దాని రిజల్ట్స్ చూసి హీరో షాక్ అవుతాడు, ఎందుకంటే ఆ బిడ్డ వాళ్ళది కాదు అనే నిజం తెలుసుకుంటాడు. ఇప్పుడు హీరో ఇంకా హీరోయిన్ని గట్టిగా నమ్మడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే హీరో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్తో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. కానీ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాతే ఆ హాస్పిటల్ మీద ఏ యాక్షన్ అయినా తీసుకోగలుగుతాం అని అంటూ ఉంటారు అక్కడ. కానీ కంప్లైంట్ అయితే చెయ్యి అని చెప్తారు. సో దాంతో ఆనంద్ కంప్లైంట్ ఫైల్ చేస్తాడు. ఆ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ చిన్నస్వామి ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు. ఇంకా 10 daysలో అతను రిటైర్ అవ్వబోతుంటాడు. అతను నిజాయితీ పరుడు. తర్వాత దివ్య అండ్ ఆనంద్ కోర్టుకి వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్ సబ్మిట్ చేసి విషయం అంతా చెప్తారు. దానికి జడ్జ్ మీ బిడ్డ మీకు త్వరలోనే దొరుకుతుంది, మరియు ఇప్పుడు మీ దగ్గర ఉన్న బిడ్డని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని, అండ్ వాళ్ళ పేరెంట్స్ దొరికితే బిడ్డని వాళ్ళకి ఇచ్చేయాలి అంటాడు. ఇంకా దివ్య ఆ బిడ్డని తన కొడుకులానే చూసుకుంటుంది. కానీ తన బిడ్డ ఎక్కడున్నాడు అనే అనుక్షణం బాధపడుతూ ఉంటుంది. కానిస్టేబుల్ చిన్నస్వామి ఆనంద్కి చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, ఎందుకంటే చిన్నస్వామి కొడుకు కూడా చిన్నతనంలోనే చనిపోయాడు కాబట్టి. ఈ బాధ అతనికి తెలుసు అండ్ ఆ బాధ ఆనంద్కి రాకుండా ఉండాలని చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే వీళ్ళిద్దరూ స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి వెళ్ళి రీసెంట్గా ఎక్కడెక్కడ పిల్లలు దొరికారో లేదా కనిపించకుండా పోయారో ఆ డీటెయిల్స్ని చూస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఇలా కిడ్నాప్ అయిన వాళ్ళల్లో అమ్మాయిలను నార్త్కి పంపిస్తారు అండ్ మగపిల్లలని నరబలి ఇస్తారు అని ఆనంద్ తెలుసుకొని, దాంతో అసలే 5 రోజుల నుంచి వాళ్ళ బిడ్డ కనిపించకపోవడంతో బిడ్డ అసలు ఎలా ఉన్నాడో ఏంటో అని ఆనంద్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా అప్పుడే కానిస్టేబుల్కి ఒక ఆటో ఇన్ఫార్మర్ ఈరోజు రాత్రి ఒక చోట నరబలి జరగబోతుంది అంటూ మాట్లాడడం విన్నా అని ఇన్ఫర్మేషన్ కానిస్టేబుల్కి ఇస్తాడు. వెంటనే చిన్నస్వామి ఆనంద్కి చెప్తాడు. ఇంకా ఇద్దరు ఆ రాత్రి ఆ చోటుకి వెళ్ళి చాలా వెతుకుతూ ఉంటారు. అప్పుడే అక్కడ ఒక ఫ్యామిలీ అండ్ మాంత్రికుడు ఒక బిడ్డని నరబలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇది చూసి ఆనంద్ షాక్ అయ్యి వాళ్ళందరినీ కొట్టి ఆ బిడ్డని కాపాడుతాడు. ఇంకా కానిస్టేబుల్ ఈ బిడ్డ నీ బిడ్డనేనా అని చెక్ చేసుకో అని అంటాడు. దాంతో హీరో నేను గుర్తుపట్టలేకపోతున్నాను అంటూ వెంటనే ఆ బిడ్డని ఇంటికి తీసుకెళ్లి దివ్యాకి చూపిస్తాడు. దాంతో తను ఇది మన బిడ్డ కాదు అంటుంది. దీంతో ఆనంద్ అండ్ కానిస్టేబుల్ మళ్ళీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. ఏ హాస్పిటల్లో పిల్లలు మిస్సింగ్ అవుతున్నారో అని తెలుసుకొని అన్ని చోట్లలో వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు. వీళ్ళ కొడుకు మిస్ అయిన హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళి డాక్టర్స్ అండ్ నర్సెస్లను కూడా విచారిస్తారు అండ్ ఆ హాస్పిటల్ బయట ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని కూడా చెక్ చేస్తారు. కానీ ఏ క్లూ కూడా దొరకదు. దాంతో హీరో చాలా బాధగా హాస్పిటల్ బయటున్న చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అప్పుడే అక్కడికి పిల్లలను కిడ్నాప్ చేసే ముసలావిడ తన స్నాక్స్ సంచులతో వస్తుంది. తన స్నాక్స్ సంచులలో ఒక బిడ్డని ఉంచి అతని పక్కనే కూర్చుంటుంది.
దాహంగా ఉంది అంటూ హీరోని వాటర్ కూడా అడుగుతుంది. సో హీరో హెల్ప్ చేయడంతో ఇంకా ఆ బామ్మ తన సంచిని తీసుకొని వెళ్ళిపోతుండగా హీరో మరొక సంచిని సాయంగా ఇస్తాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరోకి ఆ స్నాక్స్ సంచి ఎందుకు అంత బరువుగా ఉంది అనే డౌట్ వస్తుంది. ఇంకా వెళ్ళిపోతున్న ఆ బామ్మని చూస్తూ ఉండగా ఆ సంచిలో నుంచి ఒక బిడ్డ చేయి కనిపిస్తుంది. హీరో షాక్ అయ్యి వెంటనే తనని ఫాలో చేద్దాం అనుకుంటూ స్టార్ట్ అవుతాడు. ఈ విషయం మొత్తం చిన్నస్వామికి చెప్పగా అతను అలానే ఫాలో అవ్వు, కానీ లొకేషన్ పంపు, నేను నా టీంతోనే వస్తాను అంటాడు. అలానే ఆ ముసలామని ఫాలో అవుతూ ఉండగా తన ఇంటి వరకు వెళ్తాడు. ఇంకా ఆ ఇంటికి మరొక వ్యక్తి వచ్చి ఆ సంచిని తీసుకొని వెళ్తాడు. ఈ వ్యక్తిని కూడా ఫాలో చేస్తూ ఉండగా ఒక కన్స్ట్రక్షన్ సైట్కి ఆ వ్యక్తి వెళ్ళి తన ఫ్రెండ్స్తో చిల్ అవుతూ ఉంటాడు. ఇంకా హీరో ఆ సంచిలో ఉన్నది బిడ్డనే అని కన్ఫర్మ్ చేసుకొని తీసుకెళ్దాం అనుకుంటాడు. అప్పుడే ఆ మనుషులు వచ్చి నువ్వెవరు, ఇక్కడేం చేస్తున్నావు అంటూ క్వశ్చన్ చేసి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంతలోపే కానిస్టేబుల్ అండ్ టీం వచ్చి ఆ మనుషులను పట్టుకొని ఇంకా మీరందరు ఎవరు అంటూ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, నేను కేవలం ఆ ముసలావిడ నుంచి బిడ్డను తీసుకొని కారులో వచ్చిన మరో వ్యక్తికి ఇస్తాను, నాకు దీని గురించి ఇంకేం తెలీదు అంటాడు. సో దీంతో హీరో అండ్ కానిస్టేబుల్ ఆ మరో వ్యక్తి కోసం వెయిట్ చేసి వాడిని పట్టుకుంటారు. దాంతో అతని పేరు మూర్తి అని తెలుస్తుంది. ఇంకా ఈ మూర్తిని అండ్ ఆ ముసలావిడని కూడా అరెస్ట్ చేస్తారు. మూర్తిని ఇంటరాగేట్ చేయడంతో అతను ఒక నర్సింగ్ ఏజెన్సీ రన్ చేస్తూ ఉంటా అని, కావాల్సిన హాస్పిటల్స్కి నర్సులను సప్లై చేస్తూ ఉంటా, ఆ పిల్లలకి నాకు ఏం సంబంధం లేదు, రాజేంద్ర అనే ఒక వ్యక్తి నాకు చాలా డబ్బు ఇస్తా అని ఆ పని చేయమని నాకు అన్నాడు, ఈ పిల్లలను తర్వాత ఏం చేస్తారో నాకు ఏం తెలీదు అంటాడు. ఇంకా ముసలావిడని కూడా ఇంటరాగేట్ చేయడంతో దానికి తను ఇదే నా పని, వాళ్ళు చెప్పిన పిల్లలను ఇంటికి తెస్తే మరో వ్యక్తి డబ్బులు ఇచ్చి ఆ పిల్లలను తీసుకొని వెళ్తారు, అయినా తను గవర్నమెంట్ హాస్పిటల్లోని పిల్లలనే దొంగిలిస్తుంది, కానీ ఆ రోజు మాత్రం దొంగిలించకుండా మరో బిడ్డని ఇచ్చాను అంటుంది. దాంతో ఆనంద్ అండ్ చిన్నస్వామికి అసలేం అర్థం కాదు. మరి ఆ బిడ్డని ఎక్కడి నుంచి తెచ్చావు అనడంతో ఆ ముసలావిడ అంతా డీటెయిల్స్ చెప్తుంది. ఇంకా ఆనంద్ ఇంటికొచ్చి దివ్యతో ఆ బిడ్డ పేరెంట్స్ ఎవరో నేను తెలుసుకున్నాను, ఇంకా ఆ బిడ్డని తిరిగి చేయాలి అంటాడు. దాంతో ఆ పేరెంట్స్ ఇంటికి వెళ్ళగా వాళ్ళు చాలా పేదవాళ్ళని తెలుసుకుంటారు అండ్ వాళ్ళ బిడ్డ దొరకడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇన్ని రోజులు ఆ బిడ్డను పెంచిన దివ్య మాత్రం ఆ బిడ్డని ఇచ్చేశాక ఇంటికొచ్చి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే ఆనంద్ అండ్ చిన్నస్వామి చాలా ఆలోచించగా రాజేంద్రన్ ఉన్న లొకేషన్ని కనిపెడతారు. ఇంకా ఆ లొకేషన్కి వెళ్ళి చూడగా అప్పుడే ఆ ప్లేస్కి ఇంకా వేరే వాళ్ళు మారువేషంలో వచ్చి రాజేంద్రన్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. హీరో రాజేందర్ని కాపాడడానికి చాలా ట్రై చేస్తారు. దాంతో ఆ గూండాలు హీరోకి బలవంతంగా మందు తాగించడం వల్ల అతను మత్తులో స్పృహ తప్పి పడిపోతాడు. ఇంకా ఆ గూండాలు రాజేందర్ని కత్తితో పొడిచి చంపేసి అక్కడి నుంచి పారిపోతారు. కాసేపటికి స్పృహ వచ్చిన ఆనంద్ లేచి చూసేసరికి రాజేందర్ని అక్కడ చనిపోయి ఉంటాడు. ఇంకా దీంతో వాళ్ళ బిడ్డ గురించి తెలుసుకుందామని దొరికిన ఒకే ఒక్క క్లూ రాజేందర్ని కూడా చనిపోయాడని తెలుసుకోవడంతో ఆనంద్ చాలా చాలా బాధపడతాడు. నెక్స్ట్ డే రాజేందర్ ఫ్యామిలీ వాళ్ళు రాజేందర్ బాడీకి అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఆనంద్ చిన్నస్వామితో అసలు రాజేందర్ని చంపాల్సిన అవసరం ఎవరికుంది, ఎవరో మనని ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది సార్ అంటూ ఉండగా అదే టైంకి కార్లో మూవీ స్టార్టింగ్ లో చూపించిన విజయ్ అక్కడికి వస్తాడు. బయటకి వచ్చి రాజేందర్ని బాడీపై పూలదండ వేసి వెళ్ళిపోతాడు. అది చూసిన ఆనంద్ అతను ఆడి కార్లో వచ్చిన ఇంత రిచ్ పర్సన్ అసలు రాజేంద్రన్కి ఎందుకు దండ వేసి వెళ్తాడు అనే క్వశ్చన్ మార్క్ లో ఉంటాడు. దీని తర్వాత కానిస్టేబుల్ ఆనంద్ ని లోకల్ రౌడీస్ దగ్గరికి తీసుకెళ్తాడు. అతని పేరే గజ. అందరికీ అతని గురించి తెలిసింది ఒక మటన్ షాప్ ఓనర్ అని మాత్రమే. కానీ తెలియని విషయం ఏంటంటే అతని పిల్లల్ని ఎత్తుకురావడం, రౌడీయిజం ఇలాంటి మరో ఎన్నో పనులు చేస్తూ ఉంటాడని. అక్కడికి హీరో వెళ్ళగా రాజేందర్ని చంపిన ఒక వ్యక్తి గజ కింద పనిచేసే మనిషి అని హీరో అతని టాటూ చూసి గుర్తుపడతాడు. దీంతో ఈ గ్రూపే రాజేందర్ని చంపడానికి వచ్చారని హీరోకి అర్థమవుతుంది. ఇంకా హీరో వాళ్ళతో బాగా ఫైటింగ్ చేస్తూ రాజేందర్ని ఎవరు చంపమని చెప్పారు అని అడుగుతూ ఉండగా వాళ్ళు ఇంకా ఫైనల్ గా విజయ్ అనే పేరు చెప్తారు. అసలు విజయ్ ఇదంతా ఎందుకు చేశారు అనే ఫ్లాష్ బ్యాక్ చూపించగా యాక్చువల్గా విజయ్ అనే అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అప్పట్లో హాస్పిటల్ డేటా అంతా కూడా కంప్యూటరైజ్ చేయాలి అనడంతో దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా విజయే చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క ఫైల్ని కంప్యూటరైజ్ చేస్తూ అన్ని హాస్పిటల్స్ డీటెయిల్స్ గురించి యాక్సెస్ విజయ్కి దక్కుతుంది. కట్ చేస్తే మూవీ ఓపెనింగ్ సీన్లో ఏ పేరెంట్ అయితే నా బిడ్డ చనిపోయాడే అని ఏడుస్తుంటాడో హాస్పిటల్లో ఆ బిడ్డకి విజయ్ యాక్సిడెంట్లో చనిపోయిన కపుల్ బిడ్డనిచ్చి సహాయం చేస్తాడు కదా. సో ఆ పేరెంట్ వచ్చి ఇప్పుడు విజయ్కి 50 తులాల బంగారం ఇచ్చి అది చూసి విజయ్ షాక్ అవుతాడు. ఎందుకంటే మంచితనంతో చేసిన దానికి ఇంత బంగారం వచ్చిందేంటి అని చూస్తూ ఉండగా అంబులెన్స్ డ్రైవర్ అయిన రాజేంద్రన్ వచ్చి బంగారాన్ని ఇద్దరం పంచుకుందాం అంటాడు. కొన్ని రోజుల తర్వాత బిడ్డనిచ్చి సాయం చేసిన ఆ వ్యక్తే తన ఫ్రెండ్ని తీసుకొని వచ్చి వీళ్ళకి కూడా ఎన్నో ఏళ్ల నుంచి బిడ్డ పుట్టట్లేదు, మీరు ఇప్పుడే పుట్టిన బిడ్డని అరేంజ్ చేస్తే మీకు 50 లక్షలు ఇస్తాను అనే ఆఫర్ ఇస్తాడు.
అది విన్న విజయ్ తన సంవత్సరం జీవితం అంతా ఈ ఒక పని చేస్తే వస్తుంది అనే థాట్లో ఉంటాడు. ఇప్పుడు విజయ్ దగ్గర అన్ని హాస్పిటల్ డీటెయిల్స్ యాక్సెస్ ఉండడంతో ఏ హాస్పిటల్లో ఎప్పుడు డెలివరీ జరగబోతుందో అనే ఇన్ఫర్మేషన్ యాక్సెస్తో రాజేందర్ని కూడా అతనితో కలుపుకొని డెలివరీ వార్డ్ నుంచి పుట్టిన బిడ్డలను దొంగతనం చేసి పిల్లలు లేని వారికి ఇస్తూ డబ్బుల్ని సంపాదిస్తూ ఉంటాడు. ఇంకా ఇలానే ఈ పని కంటిన్యూ చేస్తూ విజయ్ చాలా డబ్బుని సంపాదిస్తూ రాజేంద్రన్తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. పిల్లలు పుట్టక బాధపడుతున్న కపుల్స్ పిల్లల కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్న వాళ్ళు విజయ్ దగ్గరికి పిల్లలు కావాలి అని వస్తూ ఉండడంతో దీంతో విజయ్ ఒక నెట్వర్క్ నే తయారు చేస్తాడు. ఈ టీంలో ఉన్న వ్యక్తులు ఆ ముసలావిడ, శేఖర్, మూర్తి అండ్ రాజేంద్రన్. ఈ టీం ద్వారానే పిల్లలు కావాలి అని వచ్చిన కపుల్స్ దగ్గర చాలా డబ్బు తీసుకొని వీళ్ళ ద్వారా పిల్లలని దొంగతనంగా తెచ్చి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఇలానే చాలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. విజయ్ గురించి తెలుసుకున్న ఒక రిచ్ కపుల్ ఈ డేట్కి ఈ టైంకి మాకు వృషభ రాశిలో జన్మించే మగపిల్లాడు కావాలి అంటారు. ఇలా ఇస్తే వాళ్ళు 5 కోట్లు ఇస్తా అని ఆఫర్ ఇస్తారు. ఇదంతా విన్న విజయ్ చాలా షాక్ అవుతాడు. మరియు ఇప్పుడే మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ రాశిలో ఈ టైంకి పుట్టే ఆ బిడ్డ జీవితంలో చాలా పైకొస్తాడు అని వారి నమ్మకం. కానీ విజయ్ ఇది చాలా రిస్క్ అయిన పని, ట్రై అయితే చేస్తాను అంటాడు. దీంతో విజయ్ ఏ హాస్పిటల్స్లో ఆ రోజు డెలివరీ ఉన్న లేడీస్ అందరి డీటెయిల్స్ అండ్ డేటా చూస్తూ ఉంటాడు. దీంతో 3 మహిళలు అదే రోజు డెలివరీకి ఉన్నారు అని తెలుసుకుంటాడు. ఆ 3 2 ఆడపిల్లలు పుట్టగా మిగిలిన మరో వ్యక్తి దివ్య అని తెలుస్తుంది. తనకి వృషభ రాశిలో మగపిల్లాడు పుట్టి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ నర్సింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్న మూర్తి సహాయంతో అదే హాస్పిటల్లో పనిచేసే అతనికి తెలిసిన ఇంక్యుబేటర్లో పనిచేస్తున్న ట్విన్ సిస్టర్స్ అయిన వాళ్ళ సహాయంతో ఇంక్యుబేటర్ రూమ్లోనే ఆనంద్ బిడ్డను మార్చేసి ఉంటుంది. అందుకే సీసీటీవీ ఫుటేజెస్లో కూడా ఎవరికి ఏ డౌట్ రాదు, ఎందుకంటే ఇద్దరు ట్విన్స్గా ఉండడంతో. ఇంకా ఈ దొంగతనం చేసిన బిడ్డను ఆ రిచ్ కపుల్కి ఇచ్చి డబ్బు తీసుకుంటాడు విజయ్. ఇదంతా ఇన్ఫర్మేషన్ గజ ఆనంద్తో చెప్తాడు. కట్ చేస్తే ఈ విధంగా ఆనంద్ అండ్ చిన్నస్వామి ఒకరి తర్వాత ఒకరిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ బిడ్డ ఎవరు అని తెలుసుకునే ప్రాసెస్లో విజయ్కి ఎక్కడ అతను దొరికిపోతాడో అని భయం వేసి గజ మనుషులతో రాజేంద్రన్ 5 కోట్లు ప్రొవైడ్ చేసిన ఆ రిచ్ కపుల్ మళ్ళీ విజయ్కి కాల్ చేసి మళ్ళీ మనం కలుద్దాం, ఎందుకంటే మా ఫ్రెండ్కి కూడా ఇలానే బిడ్డని ప్రొవైడ్ చేయాలి అంటారు. ఒక టెంపుల్లో కలుద్దాం అంటారు. అదే టెంపుల్కి ఆ రోజే దివ్య కూడా తన బిడ్డ దొరకాలి అనే ముడుపు కట్టడానికి వెళ్తుంది. ఇంకా ఈ రిచ్ కపుల్ విజయ్ మరియు దివ్య అందరూ ఒకే టెంపుల్కి వచ్చి ఉంటారు. అందరూ ఒకే చోట ఉండడంతో ఆ రిచ్ కపుల్ బిడ్డ ఏడవడంతో దివ్య నేను ఈ పిల్లాడిని ఆడిస్తాను అంటూ తీసుకుంటుంది. బాబు దివ్య దగ్గరికి వెళ్ళంగానే ఏడుపు ఆపేస్తాడు. ఇంకా ఆ బాబుని దివ్య అలానే చూస్తూ ఈ బాబు అచ్చం నా బాబులానే ఉన్నాడే అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న విజయ్ దివ్యకి మళ్ళీ ఎక్కడ డౌట్ వస్తుందో అని వెంటనే వెళ్ళి ఆ బాబుని తీసేసుకుంటాడు. బిడ్డని ఆ కపుల్కి ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్దాం అంటాడు. దీంతో దివ్య ఆ బిడ్డని గుర్తుపట్టి ఈ బాబు నా బాబే అనుకుంటూ వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటుంది. కానిస్టేబుల్ విజయ్ లొకేషన్ని ట్రాక్ చేస్తూ అతను ఈ టెంపుల్ దగ్గర ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఆనంద్కి ఇస్తాడు. దాంతో ఆనంద్ ఆ టెంపుల్కి వెళ్ళి దివ్యాని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. అప్పుడు దివ్య మన బిడ్డని నేను ఇప్పుడే చూశాను, అదిగో ఆ కారులో వెళ్తున్న వ్యక్తి దగ్గరే ఉంది అంటుంది. దీంతో ఆనంద్ విజయ్ని గుర్తుపట్టి వాళ్ళ వెనకాలే పరిగెడుతూ బిడ్డని తీసుకొని వస్తాడు. బిడ్డని దివ్యకి ఇస్తుండగా అప్పుడే విజయ్ మనుషులు ఆనంద్ని అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆనంద్ వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ విజయ్ని కూడా చాలా కొడతాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే విజయ్ని ఎవరో వచ్చి పొడి చేస్తారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, రాజేంద్రన్ కొడుకు. రాజేంద్రన్ని చంపించినందుకు వాళ్ళ కొడుకు రివెంజ్ తీసుకోవడానికి విజయ్ని కూడా చంపేస్తాడు. ఇంకా ఫైనల్లీ ఆనంద్ అండ్ దివ్యకి వాళ్ళ బిడ్డ దొరకడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అలా అక్కడికి మూవీ ఎండ్ అవుతుంది.